ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ రెండవ ఆరాధనకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అందరు బాగున్నారు కదా? అలాగే ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మా కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ అనేక మంది ప్రతి ప్రోగ్రాం కూడా దరిదాపుగా 100 మంది వీక్షిస్తూ ఉన్నారు. మధ్యాహ్న సమయంలో చాలా ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు. ఈ సంఘం నుంచి వచ్చే లైవ్ని ప్రత్యేకంగా మీకు మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తెరవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను నిన్ను నిన్నెన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా ప్రియులారా. ఈరోజు నేను చెప్పే అంశం తృప్తి పొంది ఉండటం. జాగ్రత్త వినండి, నా వైపు చూడండి. ఏం కలిగి ఉండాలి? మానవ జీవితంలో తృప్తి అనేది లేదు. సంపాదించే వ్యక్తి ఇంకా 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 సంపాదించాలనే ఉంటుంది. ఒక వ్యాపారవేత్తను చూస్తే అక్కడతో ఆగిపోడు. ఏం చేస్తారంటే ఇంకా దాన్ని పెంచుతూనే ఉంటాడు. గడిచిన రాత్రి ఒక సహోదరుడు నాకు బాగా పరిచయమైనటువంటి ఆయన ఒక చిన్న షాప్లో ఆయన జిరాక్స్ టైప్ చేసేటువంటి దాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు అది నిజామాబాద్లో పెద్ద ఎత్తులో అది పెరిగిపోయింది. అంతేకాదు గడిచిన రాత్రి నాకు ఆయన చెబుతున్నాడు, సార్ కామారెడ్డిలో కూడా మేము ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. ఇంకా నెక్స్ట్ అనగానే ఆయన అంటున్నాడు, ఇంకా కూడా చేయాలనుకుంటా, ముందే చెబితే బాగుండదు కదా అన్నాడు. చూసారా, మానవుని జీవితంలో తృప్తి అనేది లేదు. చాలా సందర్భాల్లో మన హృదయాల్లో ఈ తృప్తిని మనం కలిగి ఉండకపోతే కొదువుతో మన బ్రతుకులు ముందుకు వెళ్తా ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం ఎలా ఉంటున్నామంటే తృప్తి లేని బ్రతుకులతో జీవిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త, ఈ గ్రంథం రాసినటువంటి గ్రంథకర్త చూడండి, ఆయన అంటున్నాడు ధనాపేక్ష లేనివారై. ఆ తర్వాత వచనం చాలా ప్రాముఖ్యమైంది, అందరం చదువుదాం. ఆ తర్వాత మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. చెప్పండి, మీకు కలిగిన వాటితో. అందరూ చెప్పండి, తృప్తి పొంది ఉండుడి. ఎవరికి కలిగిన వాటితో? మనకు కలిగిన వాటితో. ఎట్లా ఉండాలి చెప్పండి అన్న? తృప్తి కలిగి ఉండాలి. ఈ పదం చాలా ప్రాముఖ్యం. అక్కడ విశ్వాస అయినటువంటి వ్యక్తి ధనాపేక్ష లేని వారుగా ఉండాలి. ఆ మాట మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిజంగా ఒక వ్యక్తి బ్లెస్ కావాలి అంటే, దీవించబడాలి అంటే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. నీకు ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో, నువ్వు దేన్నైతే పొందుకొని ఉన్నావో దాన్ని బట్టి నువ్వు ఎట్లా ఉండాలి చెప్పండి? తృప్తిగా ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే నాకు అంత చిన్న ఇల్లేగా, ఒక చిన్న రూమేగా, తృప్తి ఉండదు. ఆ ఉన్న వాటిని బట్టి దేవుణ్ణి గణపరచడం పోయి మనం ఏం చేస్తుంటామంటే తృప్తి లేని వారుగా ప్రవర్తిస్తూ ఉంటాం. కడుపు నిండా అన్నం తిన్న తర్వాత అబ్బా చాలు ఇక నేను తిన్నాం అన్నట్టుగా ఉండాలి. నీకు కలిగింది ఏదైనప్పటికీ దాన్ని బట్టి ఎట్లుండాలి? మనం తృప్తిగా ఉండాలి. చాలాసార్లు మన జీవితాలు ఇలాగ ఉంటాయా? ఆలోచన చేయి. పక్కనోడు చూడు, ఎంత పెద్ద టీవీ కొన్నాడు, నా ముఖానికి చిన్న టీవీ కూడా లేదు. అసంతృప్తి. పక్కనోడు చూడు, ఇల్లు ఎంత బాగా కట్టాడు. మా ఆయన ఉన్నాడు చూడు, కనీసం ఒక చిన్న రూమ్ కూడా కట్టి లేకపోయాడు. ప్రియులారా, అసంతృప్తి, తృప్తి లేని జీవితం. దేవుడు ఒక వ్యక్తిని బ్లెస్ చేయాలంటే మొట్టమొదటిగా మనం కలిగిన వాటిని, తండ్రి ఇది నాకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పాలి. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ప్రాణంతో చెప్తున్నాడు ఏమని? నా ప్రాణమా తినుమో త్రాగమో సుఖించు. ఆ రాత్రి ఆయన ప్రాణం అడిగాడు. ప్రియులారా, ఆయన సంపాదించేది ఎవరి వగను, ఎవరి వద్దు చెప్పండి? దేవుడు అతన్ని, ప్రియులారా, అతని జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఎందుకు ఆయన జీవితం ఆ తినుడు త్రాగుడు మీదే ఉంది.
ఈ రోజు మన అందరి జీవితాల్లో వాటిలోనే తృప్తి పొందలేనటువంటి జీవితం. అర్థమవుతుందా? నాకు బాగా సినిమా పిచ్చి. చిరంజీవి అంటే చాలా ఇష్టం. చిరంజీవి సినిమాలు ఒక్కొక్కటి 30 సార్లు పైన, 15 నుంచి 30 సార్లు చూసుంటాను. ఎన్నిసార్లు చూడు, ఆ పిచ్చి వదిలేది కాదు. అర్థమవుతుందా? అదొక రకమైన పిచ్చి, తృప్తి లేని జీవితం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చిన్న ఇల్లు ఉందా? ఎస్. దాని యందు ఎట్లుండాలి? నువ్వు తృప్తి కలిగి ఉండాలి. చెప్పండి, ఎట్లుండాలి? తృప్తి కలిగి ఉండాలి. చిన్న సైకిల్ ఉందా? ఒకవేళ నీకు మంచి బైక్ లేకపోవచ్చు, ఉన్న దానిలో ఎట్లుండాలన్నా తృప్తిగా ఉండాలి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీకున్న దాన్ని నీకంటే ఇంకా అసలు లేని వాళ్ళని ఒకసారి నీ వైపు పెట్టుకొని చూస్తే నీకు అనిపిస్తుంది, నీకు అర్థమవుతుంది ఏంటంటే నాకు ఇదన్నా ఉంది, వాళ్ళకి ఏమీ లేవు, నేను అన్ని కలిగి ఉన్నా. అసలు ఏమీ లేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఒక్కసారి నీ హృదయములో ఆ తృప్తిని నువ్వు అనుభవిస్తే పరలోక దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నిన్ను ఏమాత్రం విడువను. గట్టిగా చెప్పండి స్తోత్రం, హల్లెలూయా. ఏది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని నువ్వు ఎప్పుడు దేవుని మీద నిందలు మోపుతున్నావు. నీ కుటుంబంలో గొడవలు మాత్రమే ఉంటూ ఉన్నాయి. ఇదిగో ఈ సమయం ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆశీర్వదించబడాలి అంటే ఉన్నదానితో తృప్తిగా ఉండాలి. మాకు తెలుసు 250 రూపాయల రూమ్ కోసం మేము వెతికాం. అప్పుడు కూడా మేము తృప్తిగా ఉన్నాం. దేవుని స్తోత్రం చేద్దాం అందరూ, హల్లెలూయా. నా జీవితంలో అర్థమవుతుందండి, కిరోసిన్ స్టవ్ వాడినటువంటి దినాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో నిజంగా చాలా తృప్తిగా ఉన్నాం. దేవుని స్తోత్రం చేద్దాం అందరం, హల్లెలూయా. నీ జీవితంలో కూడా అది ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు, నీ ప్రక్కన లాగా ఉన్నత స్థితిలో లేకుండా కింద స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ఎట్టుండాలి చెప్పండి? తృప్తిగా. ఏ వ్యక్తి అయితే తృప్తి కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవా ఇది నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని ప్రభుని మహింపరుస్తాడో, అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టాడు. అందుకే అంటున్నాడు, మీకు కలిగిన వాటిలో ఎట్టుండాలి? నువ్వు తృప్తి కలిగి ఉండాలి. నీ భార్య యందు సంతోషించము, ఆ విషయంలో తృప్తి కలిగి ఉండు. నీ భర్త యందు సంతృప్తి కలిగి ఉండము. చూడండి, దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ విధమైన తృప్తి నీ జీవితంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎస్, నాకు 2 ఆడపిల్లలే. చింతపడుతున్నావా? ఒక కొడుకు, ఒక పాప అని చెప్పి నీ జీవితంలో చింతపడుతూ ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. ఆ ఇచ్చినటువంటి పిల్లలను బట్టి ఏం చేయాలి? నువ్వు తృప్తి పడాలి. కనీసం ఈ మనస్సు నీ గుండెలోకి ఎప్పుడైతే వస్తుందో, దేవుడు నీకు చెప్తున్న మాట, నిన్ను ఏమాత్రం నేను విడవను. పొదువుతో బ్రతుకుతున్నావా? తృప్తి లేని జీవితంతో నువ్వు బ్రతుకుతూ ఉంటే ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు అంట, నిన్నెన్నడను ఎడబాయనని ఆయనే చెప్పిన కదా. చూడండి 6వ వచనం, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. ప్రభువు నాకు సహాయుడు. నీ ప్రతి కష్టంలో, ప్రతి ఇరుకులో ఎవరు సహాయుడు చెప్పండి అన్న? దేవుడే నీకు సహాయుడు. దేవుడే నేను పైకి లేపుతాడు. మనుషుల మీద ఆధారపడద్దు. మనుషుల మీద ఆధారపడిన వాళ్ళు అపజయాల పాలవుతారు. నీకున్న దానిలో తృప్తిగా బ్రతకటం నేర్చుకో. నీకున్న దానిలో తృప్తిగా బ్రతకటం నేర్చుకో. మేము బ్లెస్ అవ్వడానికి, మేము దీవించబడడానికి కారణం అదే. మేము ఎప్పుడు కూడా దేవుని మీద చనుకోలేదు. ప్రభువా ఇది ఇస్తే బాగుండు అని చెప్పాం తప్ప, ప్రభువా నన్ను అట్లా ఉంచు, ఇట్లా ఉంచు ఎప్పుడు కూడా నేను అడగలేదండి. ఉన్న దానిలో ప్రభువా ఇది నాకు ఇచ్చావు. ఇది ఈ స్థితి కూడా లేని వారు ఎంతో మంది నా ముందు ఉన్నారు. ఈ దినం దేవుడితో మాట్లాడుతూ నీకు కలిగిన వాటిలో ఎట్లుండాలి చెప్పండి అన్నా? తృప్తి పొంది ఉండండి. అయ్యా మీరు బాగానే చెబుతున్నారు, మాకు ఇల్లు లేదు, కనీసం వెళ్ళడానికి వాహనం కూడా లేదు. నువ్వు అనుకుంటున్నావు. రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, సంతుష్టి సహితమైన భక్తి, దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి, జాగ్రత్త వినండి, మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు. ఏమని తీసుకొని వచ్చావా ఈ భూమి మీదకమ్మా? బ్రదర్స్, పుడతా వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొని వచ్చారా? మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. అమ్మా ఇక్కడ నుంచి కూడా ఏం తెయలేము, ఏం తీసుకొని పోలేము. ఏం తేలేదు, ఏం తీసుకొని పోలేము. మరి దేనికోసం నీ ప్రయాస? ఎందుకు తృప్తి లేకుండా ఉంటున్నావు? నీకున్న వాటిని బట్టి సంతోషించకుండా, నీకున్న వాటిని బట్టి ఆనందించకుండా ఎందుకు సంతృప్తి లేనిటువంటి జీవితంలో జీవిస్తున్నావు? చదవండి. కాగా అన్న వస్త్రములు గలవారమై, జాగ్రత్త వినండి, కాగా
అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమేం కలిగి ఉండి తృప్తిగా ఉండాలంటే మనం చెప్పండి అన్న. అన్నము, వస్త్రాలు. ఇవి కూడా లేని వాళ్ళు ఎంతమంది లేరు? ఒక్కసారి ఈ లోకాన్ని మీరు చూడండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు. యోబు కూడా అదే అన్నాడు కదా, నా తల్లి గర్భం నుండి నేను దిగంబరంగా వచ్చాను. వచ్చేటప్పుడు నేను ఏం తీసుకురాలా, పోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోవాలి. ఈ యొక్క సమయం కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో, చెప్పండి అన్న, వాటితో వేటితో? అన్నవస్త్రాలు. తిండి, బట్ట దేవునికి ఇచ్చాడు కదా. నీ శరీరమును దిగంబరత్వంకి అప్పగించలేదు కదా. నువ్వు తినడానికి ఆహారం ఇచ్చాడు కదా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. సంవత్సరం అంతా నెలంతా పనిచేస్తే అసలు గడవటమే కష్టమైన కుటుంబాలు చాలా లేకపోలేదు. మీరు ఒక సమయం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ మనకు ఒక మాదిరి. నెలంతా పనిచేసేది ఎన్ని కొదువులు ఉన్నాయి. నిజంగా లోపల కూర్చుంటే దేవుడు పోషించలేదా? ఎస్, మాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, చేతులేదు. ఎన్ని రకాలుగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎన్ని రకాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కాగా అన్నవస్త్రములు గలవారమై, చూడండి, అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో ఎట్లుండాలి? తృప్తి పొంది ఉందాం. ఇప్పుడు చెప్పండి, పక్కన వాళ్ళని చూసి వాళ్ళకున్న బిల్డింగ్ మాకు లేదని అసంతృప్తి దేవుని దగ్గర వ్యక్తం చేస్తున్నావా? నేను ఎప్పుడు కూడా వ్యక్తం చేయలేదు. పిల్లారా, ఇది ఉంటే బాగుండు అని చెప్పి దేవుణ్ణి అడిగిన దినాలు ఉండి ఉండొచ్చు. నేనైతే ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు ఎప్పుడు పెట్టలేదు. వాస్తవంగా ఏ ప్రాపర్టీస్ మీద, ఏటి మీద కూడా మనసు పెట్టలేదు. దేవుడే ఇస్తాడు, దేవుడే చూసుకుంటాడు. ఇవన్నీ ఏమంది, తాత్కాలికమైనటువంటి మనసు తప్ప. నాకు ఒక కారు వచ్చింది అనుకో, ఆ కారు నేను వెళ్ళటానికి దేవుడు ఇచ్చాడు అనుకుంటా తప్ప దాన్ని బట్టి అతిశయించకూడదు. ఈ లోకంలో మానవుడికి తృప్తి లేదు. నాకు అనిపిస్తుంది ఇంకో పెద్ద కారు తీసుకుందాం అని నేను అనుకోవచ్చు, ఇంకొక మంచి ఇల్లు కట్టుకుందాం అనుకోవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మనం దైవభక్తి, చూడండి, సంతుష్టి సహితమైన దైవభక్తి, సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి, చూడండి, గొప్ప లాభ సాధనం. ఇలా గొప్ప లాభ సాధనమై ఉంది. అర్థమైందా? తృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండటం ఎంతైనా అవసరమో అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా నేను ఈ సమయం తెలియపరుస్తున్నాను. తృప్తి లేకుండా ఉంటున్నావా? ఆలోచించి. నీ కుటుంబాన్ని బట్టి తృప్తి కలిగి ఉన్నావా? నీకున్న ఇల్లును బట్టి తృప్తి కలిగి ఉన్నావా? ఒకవేళ రెంటెడ్ హౌస్లో మీరు ఉండొచ్చు. అయితే ఆ రెంటెడ్ హౌస్ను బట్టి కూడా దేవుణ్ణి నువ్వేం చేయాలి చెప్పండి? తృప్తి పొందాలి. చూడండి, ఇక్కడ అదే చెప్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి పదార్థాలు, నువ్వు ఉంటున్నటువంటి వాటిని బట్టి ఏం చేయాలి? బైబిల్ చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 10వ వచనం, డ్యూటరానమీ చాప్టర్ 8 10th వర్సెస్ మనం చూసినట్లయితే, ప్రియులారా, ఒక అద్భుతమైన మాట ఇక్కడ చెప్పబడతా ఉంది. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఏం చేయాలనే? ఆయన్ని స్తుతించాలంట. దేన్ని బట్టి? నువ్వు తిని, చెప్పండి అన్న, నువ్వు తిన్న తర్వాత ఏం పొందాలి? తృప్తి పొందిన తర్వాత ఆ తృప్తితో నువ్వు ఊడుకోకూడదు. ఏం చేయాలంట? నిన్ను ఆ దేశంలో ప్రవేశింపజేసిన దేవుడిని బట్టి ఏం చేయాలి? మనం చెప్పండి అన్న, ఏం చేయాలి? తృప్తిలో దేవునికి స్థుతి రావాలి. తృప్తిలో మనకు స్థుతి రాదు. ఏమవుతుంది? గురక నిద్ర వస్తుంది. దేవునికి దూరం అవుతా ఉంటాం. దేవునికి ఇచ్చిన వాటిని బట్టి నువ్వేం చేయాలంటే తృప్తి పొందటమే కాకుండా ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆ దేశమును బట్టి ఆయన్ని మనం ఏం చేయాలండి? స్తుతించాలి. ఈ దినం ఆలోచన. ఎప్పుడైనా నీకు కొత్త వస్త్రాలు వచ్చినప్పుడు థ్యాంక్స్ లార్డ్, ఈ డ్రెస్ నాకు ఇచ్చినందుకు అన్నావా? నేనైతే ప్రభువుని స్తుతిస్తాను. అది వేసుకోబోయేటప్పుడల్లా, ఎవరైనా ఒక వస్త్రాలు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దాన్ని నేను ధరించేటప్పుడు నిజంగా నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. ఆ డ్రెస్సును బట్టి ప్రభు వాళ్ళని దీవించు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలా సార్లు మన జీవితంలో తృప్తి లేని జీవితాన్ని మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, కాగా ఏటిని బట్టి సంతృప్తి కలిగి ఉండాలి చెప్పండి అన్న? అన్న వస్త్రాలు. అన్నము వస్త్రాలు బట్టి తృప్తి పొందో. అది లేదు ఇది లేదు అని పొదువుల్ని ఎత్తిపెట్టుకుంటూ కుటుంబాల్లో ప్రియులారా రాసి రప్పాన్ని పెడుతూ నీ పరిస్థితులన్నింటినీ కూడా అధోగతికి తీసుకొని పోవటం మంచిది కాదు. ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు కానీ ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్న వస్త్రములు గలవారమై ఉండి
వాటితో మనం ఏం చేయాలంట? తృప్తి పొంది ఆ తృప్తిలో దేవుణ్ణి ఏం చేయాలి? మనం స్తుతించాలి. చెప్పండి, నేను ఏం చేయాలి? స్తుతిద్దామా? ఆ వ్యక్తి ఆహారం తినము త్రాగుము అన్నాడు, కానీ దేవుణ్ణి ఎప్పుడైనా స్తుతించాడు? ఆయన స్తుతించాడని? స్తుతించలేదు. దేవునికి స్తుతించలేదు, దేవుణ్ణి స్తుతించలేదు అతను. కాబట్టి ఆ ప్రాణం పోతే ఆయన సంపాదించింది ఎవరు అవుతుంది? ఆలోచించి. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, కొంతమంది విషయాల్లో దేవుడు ఇలా చేశాడు. చూద్దాం, బైబిల్లో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ప్రియులారా, దేవుడు తృప్తినిచ్చిన తర్వాత వారు ఎలాగున్నారో చూడండి. 31వ అధ్యాయం 20వ వచనం. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమును వారి ప్రవేశపెట్టిన తర్వాత వారి తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై. చూడండి, తిని త్రాగిన తర్వాత ఏమైంది వాళ్ళకి? తిని త్రాగిన తర్వాత చదువునన్నా క్రొవ్వారంట. క్రొవ్విన వారై అన్ని దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధన మీరుదురు. కడుపు నిండిన తర్వాత దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించిన తర్వాత ప్రియులారా, మనం మన జీవితాల్లో తృప్తి కలిగి ఉండాలి. ప్రియులారా, మనం అందరం కూడా తిని త్రాగిన తర్వాత తృప్తి పొందిన తర్వాత క్రొవ్విన వారుగా జీవించకూడదు. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైనా నీ ప్రాపర్టీస్ని బట్టి అలాగా క్రొవ్విన పదాలు పలుకుతున్నావా? గర్వం మనలోకి వస్తుందా? దేవుడిచ్చిన దాన్ని బట్టి ఎందుకు దేవుణ్ణి మయంపరచట్లేదు? దేవుణ్ణి ఎందుకు స్తుతించట్లేదు? దేవునికి ఎందుకు నమ్మకంగా ఉండట్లేదు? దేవుణ్ణి ఎందుకు ఆయనకి హృదయపూర్వకంగా నువ్వు స్తుతించినటువంటి అనుభవంతో నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? ఆలోచించేయండి. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, మనము దీవించబడింది దేవుణ్ణి తృణీకరించడానికి కాదు. అర్థమవుతుందండి? మనం దీవించబడింది దేనికోసం? దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి తృణీకరించడానికి కాదు. మన దీవెన దేవునికి స్తుతిగా మారును గాక. గట్టిగా చెప్పండి, ఆమేన్. మీ జీవితాల్లో దేవుడు ఎన్ని మేలు చేశాడు, ఎన్ని దీవెనలు ఇచ్చాడు. ఆ దీవెనలు చూసి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం మహింపరిచే వ్యక్తులుగా ఉండాలి. బైబిల్లో ఒక ఇష్టమైనటువంటి పేరు నాకు ఉంది. బైబిల్లో చూద్దాం, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం చూడండి. 33వ అధ్యాయం 23వ వచనం. ఈ వ్యక్తికి మోషే ప్రియులారా అనేకమైనటువంటి దీవెనకరమైనటువంటి మాటలు చెప్పి దీవించాడు ఈ వంశాన్ని. ఈ వంశమే దీవించబడింది. ఈ రోజు నీ జీవితంలో నీ పిల్లలు కూడా ఇలాగ దీవించబడాలి, నేను కూడా దీవించబడాలి. చదువుదాం, ద్వితీయోపదేశకాండం దయచేసి చూడండి. 33వ అధ్యాయం 23వ వచనం. నప్తాలి గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత, జాగ్రత్త వినండి, కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి. ప్రియులారా, దేని చేత? కటాక్షం, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప. ఈ కృప చేత నఫ్తాలి అనేటువంటి వ్యక్తి ఏం చేయబడ్డాడండి? తృప్తి పొందాడు. చేతులెత్తి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మన జీవితాల్లో దేవుని కటాక్షం మనకు తృప్తినిస్తుంది. అర్థమవుతుందా? ఈ రోజుల్లో చాలా మంది భార్యాభర్తలను చూస్తాం. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కొంతమంది, ఏం తీసుకొచ్చావు నీ ముఖానికి? ఇచ్చిన వాటికి సంతృప్తి లేదు. నీకేముంది? సంతృప్తి లేదు. జాగ్రత్త. ఈ దినం నఫ్తాలి అనేటువంటి వ్యక్తి, బైబిల్లో చాలా ఇష్టమైనటువంటి పదం అది నాకు, నఫ్తాలి. ఈ నఫ్తాలి ఇలా ఇతరులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దేవుని కటాక్షం చేత ఏం చేయడానికి ఏమయ్యాడండి? ఈయన తృప్తి పొందాడు. నీ జీవితంలో దేవుని కటాక్షం తృప్తి పొందేవా? దేవుని కటాక్షం నీ మీదకి వస్తే ఉన్న దానిని బట్టి స్తుతిస్తావు, దేవుణ్ణి ఘనపరుస్తావు. నఫ్తాలి దేవుని కటాక్షము చేత తృప్తి పొందాడు. అంతేకాదు యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. ఎవరు దీవెన చేత? అమ్మా చెప్పండి నాన్న, ఎవరు దీవెన చేత? యెహోవా దీవెన చేత నఫ్తాలి దీవించబడ్డాడు. ఇప్పుడు అనండి, నేను చెప్తుండగా నీ కుటుంబం దేవుని యెహోవా దీవెన చేత దీవించబడును గాక. ఆమేన్ చెప్పండి అమ్మిన వాళ్ళు. నీ పిల్లలు యెహోవా దీవెన చేత దీవించబడును గాక. నీకు వచ్చే చిన్న శాలరీ యెహోవా దీవెన చేత దీవించబడును గాక. తృప్తి కలిగి ఉంటారు అప్పుడు, తెలుసా ప్రియులారా? ఈ నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను ఏం చేస్తాడంట? స్వాధీనపరుచుకున్నాను. ఎంత అద్భుతమైనటువంటి దీవెనలో చూడండి. ఈ నఫ్తాలి గురించి మనం ఎందుకు చూస్తున్నామంటే కటాక్షము చేత తృప్తి పొందినటువంటి నఫ్తాలి, దేవుని కటాక్షం చేత. ఈ దినం ఇహలోకంలో నువ్వు ఎంత సంపాదించినా తృప్తి ఉండదో, దేవుని కటాక్షం నీకేమిస్తుంది చెప్పండి అన్న?
తృప్తిస్తుంది. కాబట్టి హృదయం కొవ్విన వారుగా మనం జీవించడానికి వీల్లేదు. ప్రియులారా, పాలు తేనె దేశంలో ప్రవహించిన తర్వాత తిన్నారు, త్రాగారు, తృప్తి పొందారు. హృదయం ఏమైందంట? ప్రభు పట్టిందంట. మన జీవితాలు ఇలాగుంటే ప్రియులారా, దేవుని కోపం, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. కొంతమందికి దేవుడు దీవెనలు బాగా ఇస్తా ఉంటాడు. ఈ దీవెనలు పొందిన తర్వాత ప్రియులారా, కొంతమంది ఎలాగవుతారంటే ఇలాగే అవుతారు. చదువుదాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. తృప్తి పొంది గర్వించి నన్ను మరచిపోయారు. చూసారా? తిన్నారంట. ఏమండి, ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? వాళ్ళు తిన్నారు, తృప్తి పొందినారు. మేత బాగా దొరికిందంట. వారు తిన్నారు, తృప్తి పొందారు. తృప్తి పొందిన తర్వాత దేవుడిని మర్చిపోకూడదు. ఏం చేశారంట వీళ్ళు? గర్వించి దేవుడిని ఏం చేశారంట? మర్చిపోయారంట. ప్రియులారా, ఒకవేళ అలా మరుస్తున్నావా? నీ సౌకర్యాలు ప్రభుని మహింపచేగా ఉండాలి. నువ్వు పొందిన దీవెన దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. ఏ వస్తువు నువ్వు కలిగి ఉన్నా ఆ వస్తువును బట్టి దేవుణ్ణి ఏం చేయాలి? మహింపరచాలి, స్తుతించాలి. కానీ వీళ్ళు ఏం చేశారంట? తిన్నారు, తృప్తి పొందారు. చివరికి ఏమైపోయింది? వాళ్ళు ఏమైపోయారంటమ్మా? హృదయం గర్వించి, గర్వం ద్వారా ఏం చేశారు? దేవునికి దూరం అయిపోయారు, దేవుణ్ణి మర్చిపోయారు. కానీ మర్చిపోయావా? ఎన్ని మేలు నీ జీవితంలో చేశాడు, ఎన్ని ఆశీర్వాదాలు దేవుడికి ఇచ్చాడు. పొందిన దీవెనలు మర్చిపోతున్నావా? నువ్వు ఎక్కడుండేవాడివి, ఎక్కడికి తీసుకొచ్చాడు దేవుడు? నువ్వు ఎలా ఉండాల్సిన వాడివి, ఎలా ఉంచాడు దేవుడు? మర్చిపోతున్నావా? నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడిచ్చిన వాటిని బట్టి తృప్తి పొందాలి. దేవుడిచ్చిన వాటిని బట్టి దేవునికి మహిమ తేవాలి, దేవునికి స్తుతి చెల్లించాలి. ఎప్పుడైనా చెల్లించావా నీకున్న వాటిని? మనం ఎలా ఉండలేదు. చాలా మంది ఇలారా లేని వాటిని గురించి చింతపడుతున్నాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని. మీ వస్త్రములు గుర్చేను, ఆహారమును గుర్చేను మీరు ఏం పడద్దు, చింతపడదు. మీరు చింతించడం వలన మీ ఎత్తును మూరడు ఎక్కువగా చేసుకోలేరు. చింత నాశనానికి మూలంగా నేను తీసుకెళ్తాను. ఈ సమయం ఉన్న వాటిని బట్టి తృప్తిగానే ఉండటం నేర్చుకో. చూడండి, దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. యోవేలు గ్రంథం, అందరు తీయండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ చెబుతున్నా. కొన్నిసార్లు నీ జీవితంలో నష్టం కలిగింది. దేవుడికంట ప్రియులారా, మిడతలు కూడా దేవుని యొక్క సైన్యం అని చెప్తున్నాడు. చదువుదాం. మీరు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు. మీరు తినాలి ప్రియులారా, ఆనందంగా ఉండాలి. దేవుని నామాన్ని ఏం చేయాలంట? మీరు చెప్పండి అన్న, ఏం చేయాలంట? స్తుతించాలి. స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. గట్టిగా చెప్పండి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే నష్టపోయావో అది అంతా తిరిగిస్తాడంట దేవుడు. దీని అర్థం ఏంటి చెప్పండి? చీడ పురుగులు, పసరు పురుగులు, గొంగళ పురుగులు, మిడతలు తినేసిన నీ పంట, ఎక్కడైతే నువ్వు నష్టపోయావో దాన్ని తిరిగి దేవుడు ఏం చేస్తాడు? నీకు ఇస్తున్నాడు. 26వ వచనం నాకు ఇష్టమైనటువంటి పదం. అందరం కలిసి ఒకేసారి చదువుదాం. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. గట్టిగా చెప్పండి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజలకు ఏం కారంట? నేను దేనికి అప్పగించండి? నీ దేవుడు సిగ్గుకు అప్పగించడు, అవమానంకు అప్పగించడు. దేన్నైతే నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి దేవుడు నీకు ఇస్తున్నాడు. పసరు పురుగు తినేసిన దాన్ని, ప్రియులారా, చీడ పురుగులు తినివేసిన దాన్ని, గొంగళ పురుగులు తినివేసినటువంటి దాన్ని, మిడతలు అనేటువంటి నా సైన్యం తినేసిన దాన్ని తిరిగి నేను మరలా వారు తినివేసినటువంటి సంవత్సరముల పంటని, ఒక సంవత్సరం పంట కాదు, ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో నష్టమైపోయిందో అలాంటి పంటని దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు మరలా ఇస్తున్నాడు. ఎంత గొప్ప అద్భుతకరుడైన దేవుడు! పోగొట్టుకున్నది నీకు ఇస్తున్నాడు. కాబట్టి మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంట నేను మరలా మీకు నేను ఇత్తును. ఇచ్చే దేనికి? నిన్ను తృప్తిపరచడానికి. దేవుడు ఏం చేస్తాడు?
నువ్వు పోగొట్టుకుని ఇస్తాడంట. ఎక్కడ నువ్వు నష్టమైపోయా నీ జీవితంలో, ఎక్కడ నీ ధనము పోయిందో తిరిగి నీ దేవునికి సాధ్యం ఇవ్వగలడో నీకు ఇస్తాడు. ఈ సమయం ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో పోయిన దాని గురించి ఆలోచిస్తున్నారా? దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? అది పోయింది, ఇది పోయింది, నష్టమైపోయిందని ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నావా? ఇదిగో ఇచ్చే దేవుడు లేడా? దేవుడు అంటున్నాడు, ఇక నా జనులు ఎన్నడును ఏం పొందరో? సిగ్గు పొందరో. ప్రియులారా, దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తుంది. అయ్యా, మరి మేము ఉద్యోగం చేస్తున్నాం, డబ్బులు చాలతలే. పనులు చేస్తున్నాం, డబ్బులు చాలతలే. అయ్యా, నేను వ్యాపారం చేస్తున్నాను, వచ్చింది సరిపోవట్లేదు అని నువ్వు అనుకోవచ్చు. సైనికులకి బాప్తిస్మమిచ్చు యోహాను ఒక చెప్పినటువంటి ఒక మాట చెప్తాను. లూకా శుభవార్త 3వ అధ్యాయం 14వ వచనం. లూకా శుభవార్త 3వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, ప్రియులారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట, బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పినటువంటి మాట మనకందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి మాట ఇక్కడ కనపడుతుంది. సైనికులతో చెప్పిన మాట. సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకతడు ఎవరిని బాధ పెట్టక, చూడండి, ఏం చేయకూడదు, ఎవరిని బాధ పెట్టుకోవద్దు. అది లేదు, ఇది లేదని బాధపడకండి. బాధపడుతున్నారా? ఇంకా పెద్దవాళ్ళైనా వివాహాల జీవితంలో కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ అది లేదు, ఇది లేదని ఒకరికొకరు ఏం చేసుకుంటున్నారంట? బాధపరుచుకుంటున్నారంట. అర్థమవుతుందండి? మేమేమి చేయవలని అతన్ని అడిగిరి. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు. ఏమేయకూడదు, నిన్ను చేసుకోబట్టి నా జీవితం ఇట్ట అయిపోయింది అనుకుంటారు కదా చాలాసార్లు. ఇలాగా ఒకరినొకరు అపనిందలు వేసుకోకూడదు మీరందరి జీవితాలు. చూడండి ఏం చేయాలి, చదవండి. మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. 5,000 వస్తుంది, ఆ జీతంతో ఏం కావాలి? తృప్తి పొందండి. ఏ జీతం వస్తుందో దాంతో నువ్వు తృప్తిగా ఉండు. ఈ సమయం ప్రభు నీతో మాట్లాడుతున్నా. మీకు కలిగిన వాటితో మీరేముండాలి? తృప్తి కలిగి ఉండాలి. అమ్మా, సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో తృప్తి లేని జీవితాలు బ్రతుకుతున్నావా? కుటుంబాలు చిన్నాభిన్నమైపోయే పరిస్థితులు మీ జీవితాలకు వస్తున్నాయి. ఒకరి ఎడల ఒకరు తృప్తి లేనటువంటి జీవితంతో భార్యాభర్తలు విడిపోయినటువంటి కుటుంబాలు ఎన్నో నేను చూశాను. ఈ సమయం దేవునితో మాట్లాడుతున్నాను. అసంతృప్తి సాతాన్ని జీవితంలో కలిగిస్తాడు. ఉన్న దానితో తృప్తి పొందటం ఎవరిచ్చేది? దేవుడిచ్చే కృప. ఆ తృప్తిని బట్టి దేవుని స్తుతించాలి కానీ ప్రభు పట్టిన వారుగా ప్రియులారా, దేవునికి మనం దూరంగా మనం మాట్లాడటానికి వీల్లేదు. నఫ్తాలి లాగా కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి అని మోషే ఆశీర్వదించాడు. మోషే నఫ్తాలిని దీవించాడు. నిజంగా ఈ దీవెన నీకు కూడా కావాలంటే ఈ దినం ఫస్ట్ నీకున్న దాన్ని బట్టి ప్రైజ్ దేవునికి స్తుతి చెల్లించు. నీకున్న వాటిని బట్టి నీ దేవునికి స్తుతి చెల్లించు. అర్థమవుతుందా? కొద్ది జీతం, ఆ జీతం ద్వారా ఏం చేయాలి? ఏమంటున్నాడు వాక్యంలో? సైనికులు మేము ఏం చేయవలనని అడిగినప్పుడు మీ జీతంలో వలన తృప్తి పొంది ఉండుడని వారితో. చూసారా, వచ్చే జీతాలు సరిపోక లంచాలు తీసుకొని అడ్డంగా దొరికి వారి జీవితాలు నష్టపోయారు చాలా మంది. ఈ సమయంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలకు అందరికీ కూడా నేను తెలియపరిచేది, మనకున్న వాటితో మనం ఏం కలిగి ఉందాం? తృప్తి కలిగి ఉందాం. తృప్తి లేని జీవితం అధోగతి పాతాళంలోకి వెళ్ళిపోతుంది. ఉన్న దానిని బట్టి, నీకు ఇచ్చిన పిల్లలు బట్టి, నీకున్న చిన్న స్థితి నుంచి ప్రియులారా తృప్తి కలిగి ఉంటే పరలోక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు. ప్రస్తుతం నువ్వు కింద ఉన్నావు, ఇదిగో నీ దేవుడు తలంచుకుంటే పైన కూర్చోబెట్టగలడు. బానిసకి సింహాసనం ఇవ్వగలిగిన దేవుడు, గొర్రెల కాపరికి సింహాసనం ఇవ్వగలిగిన దేవుడు. ప్రియులారా చూడండి, ఒక దేశంలో బానిసలుగా కొనిపోబడిన వ్యక్తుల్లో చూడండి ప్రధానమంత్రి స్థాయికి కూర్చుండబెట్టగలిగిన దేవుడు. మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదో. నా జనులు ఇక ఎన్నటికని ఏ కారు పొందరు? సిగ్గు పొందరు. సిగ్గు తప్పగించు. నమ్మితే నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకో, ఉన్న దానిని బట్టి స్తుతించడం ప్రారంభించు. ప్రియులారా బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తుల గురించి, ధనవంతుడు పేద లాజరు గురించి చెప్పాడు. అవునా? యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో మీరు చూస్తే, ఆ ఉపమానంలో చూడండి ధనవంతుడు చేసిన తప్పేంటి ఒక్కసారి పరిశీలన చేయండి. ధనవంతుడు ఎవరో తెలుసా? దేవుడు నమ్మిన బిడ్డే. ఎలా చెప్పగలం ఆ మాట? చనిపోయిన తర్వాత అబ్రహాముని ఏమని పిలుస్తున్నాడు? తండ్రివైనా అబ్రహామా అంటున్నాడు. అబ్రహాము కూడా ఏమని పిలిచాడు? ఆయన్ని కుమారుడా అని పిలిచాడు. అర్థమైందా?
కుమారుడా, నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు జీవించావు, తృప్తి లేని జీవితం అది. ఎప్పుడైనా కొట్లలో కూర్చుకున్న తర్వాత ఆ కొట్లలో వచ్చిన ధనాన్ని బట్టి దేవుని ఏమైనా స్తుతించాడా? కృతజ్ఞత స్తోత్రాలు చెప్పాడా? నీ ఇంట్లో దేవుడు ఎన్ని మేలు చేస్తే ఆ మేలును బట్టి దేవుని స్తుతించావా? కుటుంబ ప్రార్థనను పెట్టుకున్నావా? దైవజనుని సంఘాన్ని పిలుచుకొని నీకు ఇచ్చిన కార్యాలను బట్టి దేవునికి ఎప్పటికప్పుడు స్తుతి చెల్లించడం ఎప్పుడైనా ఉందా నీ జీవితంలో? ఆలోచించి, ఇదిగో ఈ సమయం దేవుడు నీతో మాట్లాడు. ఉన్న దానిని బట్టి ఏం కలిగి ఉండాలి? మనం తృప్తి పొంది ఉండాలి. అందుకే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఏటితో? కాగా చెప్పండి, అన్న వస్త్రములు కలవారమై. చెప్పండి అన్న, ఏంటి? అన్న వస్త్రములు కలవారమై వాటితో ఏం కలిగి ఉందాం? తృప్తి పొంది. వాటితో తృప్తి పొందుతూ ఉంటే దేవుడు నీకు ఏం కావాలో అవన్నీ ఇస్తాడు. నాకు ఏ టైంలో ఏది కావాలో దేవుడు ఆజ్ఞించాడు. ఈ సమయంలో నీకు ఇవ్వడా, నిన్ను దీవించడా, నీకు తృప్తినివ్వడా? ఈ దేవుడే తృప్తినిచ్చేటువంటి దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయం జ్ఞాపకం చేస్తున్నా. ప్రియులారా, వారికి మేత దొరకగా తిని తృప్తి పొంది గర్వించి నన్ను మర్చాడు. ఎన్ని మేలు చెప్తే తింటున్నావు, తృప్తి పొందుతున్నావు, దేవుని మర్చిపోతున్నామే, దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించట్లేదే? ఆలోచన చేయి. ఒకవేళ ఈ పెద్ద సిటీ నుంచి ఏదైనా చిన్న విలేజ్కి నేను పెళ్లి చేశాను, ఉదాహరణ, నిజామాబాద్ పెద్ద సిటీ వదిలిపెట్టి ఆ ఊరికి వెళ్ళిపోయాను, ఏముందలే ఆడుంటే బాగుండేది, ఏం జీవితం ఈ జీవితం అన్నావనుకో, నీకు తృప్తి లేనట్టే. నీకున్న దానిని బట్టి ఏం చేయాలంట? నువ్వు తృప్తి కలిగి ఉండు. కడుపు నిండి ఉండటం నాకు తెలుసు, ఆకలి బాధ కూడా తెలుసు. వస్త్రాలు ప్రియులారా గుట్టలు గుట్టలుగా ఉంటుంది తెలుసు, వస్త్రహీనత కూడా నాకు తెలుసు. ఈ దినం కాగా అన్న వస్త్రములు గలవారమై వాటితో మనం ఏం చేయాలి? దేవుణ్ణి తృప్తి పొంది ఉండాలి. 1 ఎకరమే ఉంది నీ జీవితంలో, 1 ఎకరం ఉంది, పక్కనోడు 10 ఎకరాలు కొన్నాడు. వాళ్ళకు చూసి లోపల అసూయ పట్ట మానేసాయి. ఏం చేయాలి? నీకున్న 1 ఎకరమును బట్టి దేవుణ్ణి ఏం చేయాలని? స్తుతించాలి. ఏమండి, అర్థమవుతుందని చెప్పేది? సంఘస్థులారా, తృప్తి నీ జీవితానికి ఆశీర్వాదం. ప్రియులారా, ఇక సమయం మీ జీవితంలో మీరు పలికేటువంటి మాటలు మీకు తృప్తినిస్తాయి. చూద్దాం, బైబిల్ చూడండి, లాస్ట్ మాట చదువుతాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. మన పెదవుల నుండి వచ్చే ఆదాయపు చేత ఒకడు తృప్తి పొందుతాడని బైబిల్ చెప్తా ఉంది. 18:20 సామెతల గ్రంథం. ఒక నోటి ఫలము చేత, ఒకని యొక్క నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. ఏది? ఏ ఆదాయం? పెదవుల ఆదాయం. తక్కువ మాట్లాడండి. పెదవుల ఆదాయము చేత వాడు ఏమవుతాడంట? తృప్తి పొందుతాడు. తక్కువ మాట్లాడాలి. ప్రియులారా, దేవుడు మీకు జీవితాల్లో తృప్తినిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ఈరోజు ఒక్క విషయం మనం చేయాలి. పరలోక దేవుడు నీకు చేసిన మేలును బట్టి ఏం చేయాలి? నువ్వు ఇప్పుడు స్తుతించాలి. యెహోవా కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి అనేటువంటి ఆయన యొక్క వంశం, దేవుని యొక్క కటాక్షం వారి మీదకి వచ్చిందంట. బైబిల్ చెబుతుంది వారి దీవెన దేవుని యొక్క దీవెన అంట. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అది లేదు ఇది లేదని నీకు ఆలోచిస్తారా? ఉన్న దానితో సంతోషిస్తారా? ఇంకా ఏముంది? అది లేదు ఇది లేదు, ఇల్లు కట్టలేదు, రేకుల షెడ్, అది ఇది ఎన్నిసార్లు మాట్లాడుంటావు నీ జీవితంలో? ఒక సమయం అది లేని వారు కూడా చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు ఉన్నదాన్ని బట్టి ప్రభువుకు మహిమ చెల్లిస్తావో తప్పనిసరిగా దేవుడు అత్యున్నతమైన స్థితిలో ఒక సహోదరుడా సహోదరి నేను తీసుకుని పోతాడు. ఈ సమయం ప్రభువా తృప్తికరమైన జీవితం నాకు ఈయన, నేనున్న దాన్ని బట్టి నేను గణపరచాలి నాయన, స్తుతించాలి నాయన, నేను మరిచే వ్యక్తిగా ఉండకూడదు, నేను నీకు దూరం కాకూడదు నాయన. నాకు వచ్చే జీతం దానితో నేను తృప్తి పొంది ఉండటానికి ప్రభు చెప్పమని దేవుణ్ణి అడుగుదాం. ఇలారా దేవుడు అంటున్నాడు, నేను పంపిన మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా నేను ఇస్తా. ఏది పోగొట్టుకున్నావో దాన్ని నేను ఇస్తా. 1 సంవత్సరం పంట కాదు, ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో నష్టపోయావో అన్ని సంవత్సరాల పంటని దేవుడు తలంచుకుంటే ఇస్తాడు. ఈ దినం ఈ వాక్యాన్ని గుండెల్లోకి తీసుకో. మళ్ళీ ఒకసారి అందరం చెబుదా, నేను చెప్పింది మీకు కలిగిన వాటిలో, నేను చెప్పింది చెప్పాలి, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నేను చెప్పింది చెప్పండి, నాకు కలిగిన దాంతో తృప్తి కలిగి యుందును. అర్థమవుతుందా? దేని కలిగిన దాంతో? నాకు కలిగిన దాంతో. నీకు ఏసీ లేదు, కనీసం కూలర్ కూడా లేదు, ఉన్న దాంతో ఎట్లుండాలి మనం?
తృప్తి కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మనస్సు మనకు రావాలి. దేవుని బిడ్డలుగా ధనాపేక్ష లేని వారుగా మనం ఉండాలి. అర్థమవుతుందా? సంపాదించాలి. ఏంటి? ఏం సంపాదిస్తావు? కూడబెట్టినవి అన్నీ ఒకసారి కట్టి మళ్ళీ ఎవరికో అప్పగించాల్సి వస్తుంది. దేవుడు నీకు ఇస్తాడు. ఫస్ట్ ప్రభువు నందు తృప్తి పొంది దేవుని ద్వారా నువ్వు ధనవంతుడు కావాలి. దేవుని ద్వారా నువ్వు డబ్బు సంపాదించుకో. దేవునిలో ప్రతిదాన్ని నువ్వు సంపాదించుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు కింద స్థితిలో ఉన్నావు. దేవుడు తలంచుకుంటే నిన్ను పై స్థితికి తీసుకురావడం ఆయనకు అసాధ్యమేమి కాదు. అందరూ తలవచ్చు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మరిన్ని ఆధ్యాత్మికమైన సందేశాలను మీరు వినాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మా సెల్ నంబర్ 9849502235. Please do subscribe and hit the bell icon.